హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం రాబోతుంది. ముఖ్యంగా రాజకీయ పెను ప్రకంపనలకు దారితీసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జూలై 18 ఈ డేట్ మాత్రం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జూలై 18 ఈ పెను ప్రకంపనలకు ఒక వేదిక కానుంది, ఒక డేట్ కానుంది అనేది తెలుస్తోంది. ముఖ్యంగా జమీన్ రైతు పత్రిక ఇచ్చినటువంటి సంచలనమైనటువంటి కథనం దీనికి తార్కాణం. వాస్తవానికి ఈ పత్రిక పొలిటికల్ రివ్యూస్ ఇవ్వడంలో, పొలిటికల్ వార్తలు ఇవ్వడంలో సంచలనమైనటువంటి కథనాలు ఇస్తుంటుంది. చాలా సందర్భాల్లో నిజమైనటువంటి పరిస్థితి. చాలా ప్రాచీనమైనటువంటి పత్రిక అయితే నెల్లూరు జిల్లా నుంచి విడుదలవుతున్నటువంటి ఒక పక్షపత్రిక. సో ఈ పత్రికకు సంబంధించి వెలువడినటువంటి కథనం జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ తెరంగేటం చేయనున్నారు, త్వరలో రాజకీయ పార్టీ స్థాపించనున్నారనేది ఈ కథనం. దీనికి జూలై 18 ముహూర్తం, అంటే కేవలం మరో వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కసరత్తు ప్రారంభం కానుందనేది జమీన్ రైతు పత్రిక ఇచ్చినటువంటి కథనం యొక్క సారాంశం. నందమూరి అందగాడు జనం కోసం వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి సన్నాహాలు. విజయ నమూనాలో మొదట సామాజిక సేవా కార్యక్రమాల ప్రారంభం. ఏడాది పాటు అభిమాన సంఘాన్ని వ్యవస్థీకృతం చేసి ఆ తర్వాత రాజకీయ పార్టీ పేరు, జెండా ప్రకటన. ఎన్టీఆర్కు నిజమైన వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ జనప్రబంధనం సృష్టించడం ఖాయమని చెబుతోంది. ఆ శుభముహూర్తం జూలై 18వ తేదీ అనేది సమాచారం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో అసలు పొలిటికల్ వాక్యూమ్ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మూడవది జనసేన. కానీ జనసేన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటుంది. విడిగా సొంతంగా ఎదగాలనే ఆలోచన ఆ పార్టీ నాయకుడికే లేనప్పుడు ఆ పార్టీ సొంతంగా ఎదుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదుగుతుంది అనడంలో అది ఎంత అవాస్తవమే అవుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నది మనం రెండే పార్టీలు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కాంగ్రెస్ ఎలాగ ఉనికి లేదు, బీజేపీ అంతంత మాత్రమే. బీజేపీకి 1-2% కూడా ఓటింగ్ లేదు ఆంధ్రప్రదేశ్లో. సో ఈ నేపథ్యంలో రెండు ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెండు తెలుగుదేశం పార్టీ. రెండింటికి స్థిరమైనటువంటి 35-40% ఓట్ బ్యాంకు స్థిరంగా ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా పొలిటికల్ వాక్యూమ్ కనిపిస్తుంది. మరి ఈ వాక్యూమ్ని జనసేన భర్తీ చేసే అవకాశాలు లేవు కాబట్టి మరి ఎవరు భర్తీ చేయాలనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఒక వార్త ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి వేదిక, తేదీ, ముహూర్తం జూలై 18ని ఎంచుకున్నారనేది జమీన్ రైతు పత్రిక ద్వారా తెలుస్తున్నటువంటి కథనం. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కొత్త కాదు. 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా పర్యటించారు. అటు ఉత్తరాంధ్రలో పర్యటించారు, ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆయన పర్యటించారు. ఆ తర్వాత ఖమ్మం వెళ్తున్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అవ్వడంతో ఆ పర్యటన కాస్త ఆగిపోయింది. తర్వాత ఎన్నికల తర్వాత తెలుగుదేశం మరోసారి ఓడిపోయింది. రెండవసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఆయన పూర్తిగా సినిమాలపైన కాన్సన్ట్రేషన్ చేశారు, రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేస్తున్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావుకి పోలికలతో, ఎన్టీ రామారావు హావభావాలతో, రామారావు లక్షణాలని పుణికిపుచ్చుకున్నటువంటి నేతగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అందరూ చెబుతారు. ప్రస్తుతం సినిమాలో అతనికి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. యువతలో అయితే మంచి క్రేజ్ కూడా ఉంది జూనియర్ ఎన్టీఆర్కు. సో ఎప్పుడైతే రాజకీయాలకు దూరం అయ్యారో ఇటీవల జరుగుతూ వస్తున్నటువంటి పరిణామాలు మాత్రం ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచి మరింత దూరం చేశాయి. వివిధ సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తెలుగుదేశం పార్టీ నేతలు అదే పనిగా ట్రోల్ చేయడము, దూషించడము చేస్తున్నా సరే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ఖండన కూడా రాలేదు. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఏకంగా దూషించినా సరే తెలుగుదేశం పార్టీ కనీసం ఆ ఎమ్మెల్యేను వివరణ కోరలేదు, కనీసం ఖండించే పరిస్థితి కూడా లేదు. దానికి అంతేకాకుండా
జూనియర్ ఎన్టీఆర్ని అదే పనిగా ట్రోల్ చేయడం అనేది తెలుగుదేశం సోషల్ మీడియాలో తెలుగుదేశం వర్గాల నుంచి అదే పనిగా కొనసాగుతూ వస్తుంది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల దూరం పెరుగుతూ వస్తున్నారు. అటు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కానీ, ఎన్టీఆర్ కుటుంబంతో కానీ జూనియర్ ఎన్టీఆర్కు సంబంధాలు దాదాపుగా దూరంగానే ఉన్నాయి. ఆయనకు ఫోకస్ అంతా ప్రస్తుతానికి సినిమాలపైనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ పొలిటికల్ వాక్యూమ్ గురించి ఒకటి చర్చించుకున్నాం. రెండవది తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్కు పెరిగినటువంటి దూరాన్ని మనం చర్చించుకున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ వాక్యూమ్ని ఫిల్ చేయాలి. ఈ వాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఒక మూడవ ప్రాంతీయ పార్టీ అవసరం ఖచ్చితంగా ఉంది అనేది అందరూ చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే వాస్తవానికి జనసేన ఆ మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం పదే పవన్ కళ్యాణ్నే చంద్రబాబునే మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలని పదే చెబుతుండడంతో ఇక జనసేనకు స్వయంగా ఎదిగే శక్తి లేదనేది దాదాపుగా అందరికీ అర్థమైపోయింది. సో ఈ నేపథ్యం అంతేకాకుండా జనసేనకు ఒక సామాజిక వర్గం యొక్క బలమైనటువంటి బ్రాండింగ్ కూడా పడిపోయింది. ఆ సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఆ జనసేనానికి దూరం అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి వివిధ పరిణామాలని పరిశీలిస్తే. సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్కు ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీకి కనుక ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఒక ప్రభంజనం సృష్టించే అవకాశాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ రీఎంట్రీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. జూలై 18వ తేదీనే దీనికి సంబంధించినటువంటి ఒక శుభముహూర్తంగా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ముందుగా అంటే తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే పార్టీ విజయం సాధించిన తర్వాత దాని ప్రభావం ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలపై పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫోకస్డ్ ఎమినెంట్ సినీ తారలపై కూడా ఖచ్చితంగా పడుతోంది. తమిళనాడులో చేసింది ఇక్కడ మనం ఎందుకు చేయలేమనే ఒక వాదన వస్తుంది. సో ఇక్కడ తమిళనాడు తరహాలో విజయ్ తరహాలో జూనియర్ ఎన్టీఆర్ పయనించనున్నారనే వాదన కూడా వస్తుంది, అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ తమిళనాడులో విజయ్ పార్టీ స్థాపించడానికి దాదాపుగా 2 ఏళ్ల ముందు నుంచి ఆయన కసరత్తు ప్రారంభించారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్ని ఒక సంస్థ ప్రారంభించి ఆ సంస్థ ద్వారా ముందుగా సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. ఆ తర్వాత తన అభిమాన సంఘాలను ఎవరైతే ఉన్నారో ఆ అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేసి నెమ్మదిగా పార్టీ స్థాపించి అశేష విజయం సాధించి ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ తన త్వరలో జూలై 18 నుంచి సేవా కార్యక్రమాలు వివిధ రంగాలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం జూలై 18 అని తెలుస్తోంది. ముందుగా సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఆ ఏడాది పాటు అభిమాన సంఘాలు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వ్యవస్థీకృతం చేయనున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ సేవా సంఘాలు ఏవైతే అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి వాటిని బలోపేతం చేసే దిశగా ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించిన తర్వాత అభిమాన సంఘాలని వ్యవస్థీకృతం చేసే పని చేపట్టనున్నారు. ఆ తర్వాత అంటే మేబీ 2029 నాటికే ఆయన రాజకీయ పొలిటికల్ పార్టీ తెరంగేటం ఎంట్రీ కానుందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యంగా తర్వాత రాజకీయ పార్టీ పేరు జెండా ప్రకటన అనేది ఉంటుందనేది ముఖ్యంగా జమీన్ రైతు ఇస్తున్నటువంటి ఒక కథనం. ఓవరాల్గా ఇక్కడ జమీన్ రైతు కథనం ఇచ్చిందని కాదు, కానీ జమీన్ రైతు ఇచ్చినటువంటి కథనంలో పేర్కొన్నటువంటి అంశాలు కూడా కాస్త సహేతుకంగా ఉన్నాయి, లాజికల్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ వాక్యూమ్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్కు ఉనికి లేదు. ఇక బీజేపీ అనేది 1 నుంచి 2% ఓటింగ్కు మాత్రమే అక్కడ పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో గత 4-5 ఎన్నికల గురించి మనం పరిశీలించినా సరే బీజేపీ ఓట్ బ్యాంకు ఏమాత్రం అక్కడ పెరగడం లేదు. సో ఇక జనసేన గురించి ముందే చెప్పుకున్నాం. జనసేనానికి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఆయనకి సన్నిహితంగా ఉండడమే ఇష్టంగా ఉన్నట్టుంది. సొంతంగా పార్టీ ఎదిగే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. ఆయనకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి క్రమంగా దూరం అవుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఒక పొలిటికల్ వాక్యూమ్ కనిపిస్తుంది. ఈ వాక్యూమ్ని ఫిల్ చేయాలంటే అది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ ఇక ఈ జమీన్ రైతు ఇచ్చినటువంటి కథనం సారాంశం నిజంగానే పార్టీ పెడితే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి ఒక తీవ్రమైనటువంటి ఇబ్బంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చీల్చే
ఆకట్టుకునే ప్రతి ఓటర్ కానీ ప్రతి అభిమాని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచే వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ విధంగానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిందో అదే పరిస్థితి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్థాపించబోయే పొలిటికల్ పార్టీకి ఈ ఓట్ బ్యాంక్ అనేది టర్న్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఓవరాల్గా నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఒక కొత్త రాజకీయ పార్టీతో త్వరలో రానున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా సామాజిక సేవా కార్యక్రమాలని ఆయన ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి జూలై 18 ముహూర్తంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తన అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యవస్థీకృతం చేసి బలోపేతం చేసి ఒకే తాటిపై తీసుకురానున్నారు. ఆ తర్వాత మరో ఏడాది తర్వాత రాజకీయ పార్టీ పేరు ప్రకటించడం, జెండా ప్రకటించడం అనేది జరుగుతుందనేది జమీన్ రైతు ఇస్తున్నటువంటి కథనం. సో ఓవరాల్గా జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకీయ ఆరంగేటం చేయనున్నారు, పొలిటికల్ పార్టీ స్థాపించనున్నారు. జూలై 18 దీనికి సంబంధించి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి రానున్నారు అనే వార్త ఏదైతే ఉందో ఇది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను ప్రకంపనలు సృష్టిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.